ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలు ఇవాళ చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తల్ని స్థానిక పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆశా కార్యకర్తలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్తో పాటు సిపిఎం నాయకులు అశోక్ తదితరులు సంఘీభావాన్ని తెలిపారు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం అందించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస వేతనం అమలు చేయమని ఆశా వర్కర్లు కొట్లాడుతున్నారు. ఆశా వర్కర్ అని పేరు చెప్పుడు మాత్రమే తప్ప అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులు చేయడము, మరి ప్రతిరోజు జీతం, మరి ఏమైనా కేసులు అయితేనే వీళ్ళకు ఆ జీతం 8,000 9,000 వస్తుంది, లేకుంటే 3,000 4,000 జీతం. మరి ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. మరి ప్రతి పని ఒక హాస్పిటల్కి సంబంధించిన పనే కాకుండా మరి ఇతర అన్ని డిపార్ట్మెంట్ల పనులు చేయించుకుంటూ మరి జీతాలు మాత్రం కనీస వేతనాలు అమలు చేయమంటే ప్రభుత్వం నిర్బంధంగా వీళ్ళను అరెస్ట్ చేసి అది చేసింది.